రెండవ భాగం చూసుకుందాం. మనము మంత్రాలను ఆశ్రయించరాదు, లేదా మాంత్రిక శక్తిని మనం ఆశ్రయించరాదు. ఈ విషయాన్ని చూసుకుందాం ఈ సందర్భంలో. బైబిల్లో లేవియకాండం పాత నిబంధనలో 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం ఈ సందర్భంలో. బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి, బైబిల్ ఏం వివరిస్తుందో, మాంత్రిక శక్తుల గురించి, తాంత్రిక శక్తుల గురించి, గారడీ విద్యల గురించి, శకునగానుల గురించి, కర్ణ పిచాచి తత్వం గురించి ఏం సెలవిస్తుందో, వాటిలో పార్టిసిపేట్ చేయమంటుందా, వాటితో ఉండకూడదని ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం మోషే ద్వారా మరి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, చట్టాన్ని ఇస్తూ చెప్పబడిన మాటలు ఈ సందర్భంలో చూద్దాం. 19వ అధ్యాయం 26వ వచనం. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు అని రాయబడించండి. శకునములు, టైమ్స్. శకునం అంటే టైమ్స్, కాలాలు. రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఈ మంత్ర ప్రయోగాలు, వీటిని చూడకూడదు. ఇశ్రాయేలు రారా, మీరు వీటి జోలికి వెళ్ళకూడదు, మీరు వీటి జోలుకు వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలుతో చెప్తున్న మాటలు. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలే వాటిని చేయకూడదు అన్నప్పుడు మనం ఇంకా హైటెక్ ఎడ్యుకేషన్లో ఉన్నాం. వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటే మంది హైటెక్ ఎడ్యుకేషన్, మంది పీజీ లేకపోతే మాస్టరేట్లో మీరు ఉన్నారు, పీజీ పిహెచ్డిలో మీరు ఉన్నారు, మాస్టరేజ్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే అది పరలోక సంబంధమైన జ్ఞానం, పై జ్ఞానం, హై టెక్నాలజీ, లేకపోతే హై టీచింగ్. అసలు అది ఈ లోకానికి తలకు అందనిది. మనుషుల యొక్క ఆత్మలకు, మనుషుల యొక్క శరీర జ్ఞానానికి అందనిది. లోక జ్ఞానం చేత దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయారని రాయబడింది కొరింథీ పత్రికలో. దయ్యాల జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, పాత నిబంధన గ్రంథంలో కూడా అక్షరానుసారమైన జ్ఞానమే చెప్పాడు. వారితోనే అంటున్నాడు ఆయన, వారితోనే అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఇశ్రాయేలుతోనే శకునములు చూడకూడదు. టైమ్స్, ఏ రోజు ముహూర్తం పెట్టుకోవాలి, ఏ రోజు టైం పెట్టుకోవాలి అని వెళ్ళి అడుగుతారు కదండి మీరు, పాండిత విద్యా మహులతో. అదే చెప్తున్నాడు ఇక్కడ. అడగొద్దో, ఎవరిని అడగవద్దో, దేవుని అడుగు, దేవుని దాసుని ఆశ్రయించు, దేవుని ఆశ్రయించు. అది తప్పు అని ఇశ్రాయేలుతోనే చెప్తున్నాడు. నువ్వు క్రైస్తవుడివి, ఈరోజు క్రైస్తవుడివి, క్రీస్తును నమ్ముకున్న వాడివి, నువ్వు నిన్నొచ్చి అడగాలని చెప్తున్నా కదా నేను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, 10వ వచనం నుంచి చదువుతున్న కొన్ని విషయాలు ఇక్కడ. 10వ వచనం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానైనను, బాగా గమనించాలి, శకునము చెప్పు సోదెగానైనను, మేఘ శకునములు గాని సర్ప శకునములు గాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, కర్ణపిచాచి నడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇక్కడ చెప్పాడు 8-9 రకాల శక్తులు గలవారు వీళ్ళు, విద్య నేర్చిన వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వారిని మీ మధ్య ఉండనివ్వకూడదు. ఇశ్రాయేలులారా, చంపేయాలి, తోలేయాలి. వారు ఉన్నారంటే మీ పిల్లలు, మీరు భవిష్యత్తులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అది దైవ శక్తి అది. లేకపోతే వాళ్ళు ఎందుకు ఉండి కూడా అండి అక్కడ? అసలు వాళ్ళు ఉండకూడదు అంటున్నాడు, మీరేమో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మీరు వాళ్ళు వెళ్ళి మీ పిల్లలకు అంతరాలు వేయించుకొని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకులు పాకులు ఇచ్చి, వాళ్ళకి బహుమతులు ఇచ్చి, ఎప్పుడు పెళ్లి చేయాలి, ఎప్పుడు డేట్స్ ఫిక్స్ చేసుకొస్తున్నారు. ఏంటండి?
ఇక్కడ ఇశ్రాయేలీయులు అయితే వాళ్ళ దేశములో, కనాను దేశంలో ఇశ్రాయేలు వెళ్ళిన 12 గోత్రాలు వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఎవరిని ఉండనివ్వకూడదు, వాళ్ళని పారదోలాలి వేరే దేశాలకి. అలాంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంటే చదవండి బైబిల్ని బాగా. 12వ వచనం, వీటిని చెయ్యు ప్రతివాడును యెహోవాకు హేయుడు. అసలు వాటిని పాటించేవాడు హేయుడట. నువ్వు వాళ్ళ దగ్గరికి అడిగితే నువ్వు దేవునికి ఇష్టడు కాదు, హేయుడివి, శత్రువు అవుతావు, శత్రువు అవుతావు. హేయుడు, ఒక పంది లాంటి వాడు అయిపోతావు నువ్వు దేవుని దృష్టిలో. హేయం అంటే అదే, పంది హేయమైన జంతువు దేవునికి, నువ్వు కూడా పందితో సమానమవుతావు. హేయుడు, ఆ హేయమైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవాని ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఇలాంటి పనులు చేస్తున్నందుకే ఆ యొక్క కనానీయులు, ఈ 10 జాతుల వారు, 7 జాతులు 10 జాతుల వారు ఉన్నారు కదా, వారిని ఎందుకు తోలివేస్తున్నాడో తెలుసా? ఇలాంటి పనులు చేస్తున్నందుకే వాళ్ళని తోలేశాడు. నీ చేతిలో వాళ్ళని చంపేస్తున్నాడు, వారిని దేశాలు పట్టిస్తున్నాడు. నీకు వాళ్ళ దేశాన్ని ఇవ్వడానికి కారణం అదే. వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు, దయ్యాన్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు, మంత్రాలు, శంత్రాలు, శక్తులు అలాంటివన్నీ ఆశ్రయిస్తున్నారు వాళ్ళు, పిల్లల్ని బలిస్తున్నారు వాళ్ళు. అందుకే కదా వారిని నీ ముందు నుంచి తోలి పాడేశాడు. నువ్వు అలా చేస్తే నిన్ను తోలి పాడేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయిన నీవు ఇలాంటి పని చేస్తే దేవుని దృష్టిలో ఉన్నావా? క్రైస్తవుడుగా ఉన్నావా? దేవుని రాజ్యంలో ఉన్నావా? ఎందుకు నీకు తోలి పడేశాడు ఎప్పుడో. నువ్వు ఎప్పుడో చీకటి అయిపోయావు, వెలుగు కాదు నువ్వు బాప్తిసం తీసుకున్న లాభం లేదు, నువ్వు తెచ్చుకొచ్చిన లాభం లేదు, దేవుని ఆరాధించినా ఏడ్చినా పనికిరావు. నీ హృదయంలో ఇంకా అదేగిన ఉందో లోక సంబంధమైన వాటిని చూడాలి, తంత్రాలు మంత్రాలు వేస్తే బాగుండే కదా, నేను వాళ్ళ దగ్గరికి పోతే వీళ్ళ దగ్గరికి పోతే అడిగితే బాగుండే కదా అని ఒక వాళ్ళ హృదయంలో కూడా నీ మనసులో కూడా ఉంటే నువ్వు ఇంకా దేవుడి నుంచి తోలివేయబడిన వాడివే. దేవుడు ఎప్పుడు నేను బయట తోలిపడేశాడు. నువ్వు లేవు, దేవుని ముందు లేవు, దేవునికి సంబంధించినవి కావు, జాగ్రత్త. 13, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడవై ఉండవలెను. ఎలా ఉండాలటండి? యథార్థవంతుడవై ఉండవలెను. అంటే ఇలాంటి పనులు చేయకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నీవు స్వాధీనపరుచుకొని పోవు జనములు మేఘ శకునములను చెప్పు వారి మాటను, సోదే గాండ్ల మాటలను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చెయ్యనీయడు. నువ్వు అసలు అక్కడి దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళు అలాంటి వాళ్ళు మేఘ శకునాలు చెప్తారు. ఆకాశంలో నక్షత్రాలను చూసి, గ్రహాలను చూసి, వాటిని చూసి, వీటిని చూసి అవి లేవు ఇవి లేవని చెప్తారు. నీకు అది బాగలేదు ఇది బాగలేదని చెప్తారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళ దగ్గరకు పోయి కూర్చొని నువ్వు అడగడం ఏంటయ్యా అసలు? వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అందుకే కదా వాళ్ళు తోలి పారేస్తున్నాడు, వాళ్ళని ఖడ్గానికి పాలించిన మీ ఖడ్గాలకు వాళ్ళు బలైపోతున్నారు. మీరు మీ దేశం నుంచి లేకుండా చేసిస్తున్నారు. వాళ్ళు బహు గొప్ప దేహం గలవారు అయినను, ఉన్నత దేహులైనను మీ నుండి వారిని పారదోలుతున్నాడంటే ఇలాంటి పనులు చేస్తున్నందుకు కదా వాళ్ళు పారదోలాడు. మీరు కూడా అలాగే ఉన్నారు కదయ్యా. ఇదే కదా దేవుడు అంటున్నాడు. మీరు దేవుల్లో ఉన్నారా? ఇంతకీ పరలోకానికి పోతారా? ఇంతకీ ఎవడు చెప్పాడు పరలోకానికి పోతారు? మిమ్మల్ని చేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్లుగా. దేవుడికి లెక్క చెప్తారు ఒకరోజు. అన్ని కౌంట్ చేస్తున్నాడు దేవుడు. ముందుకెళ్దాం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. మరియు తమ కుమార్తెలను అగ్నిహోత్రములో నడిపించి శకునములను చెల్లింగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరని రాయబడించాడు అక్కడ. ఇశ్రాయేలు అండి, ఇశ్రాయేలు ఈ పనిచేశారు. ఇశ్రాయేలు పనిచేశారు. తమ్మును తాము ఇశ్రాయేలు ఆ పనిచేసి దేవునికి విరోధంగా చేసుకున్నారు వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళని అప్పగించేశాడు. ఆలోచన చేయండి ఒకసారి. వారు అష్షూరు రాజులకు లేకపోతే బబులోను రాజ్యానికి అప్పగింపడానికి కారణం ఏమిటనుకుంటున్నారు? ఇలాంటి పనులు చేసినందుకే. సోదెగాన్లు, మాంత్రికులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం, వాళ్ళు మేఘశకునాలను చెప్పటం, టైంను అడగటం, కాలాన్ని అడగటం, ముహూర్తాలు అడగటం. అందుకే కదండి వాళ్ళు దేవుడిని వాళ్ళ మీద కోపం వచ్చింది.
బైబిల్ చదువుతలేరా మీరు? సందర్భంలో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. ఇంకా అందులోనే 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అతడు తన కుమారుని అగ్నిహోత్రములో నడిపించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్లతోనూ సోదె గాండ్లతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను రాయబడించాడు. ఎవరండి ఇక్కడ? మనస్సే రాజు. మనస్సే యూదా గోత్రపు యూదులకు రాజైన మనస్సే. ఈ రాజు ఏం చేశాడు? తన పిల్లల్ని అగ్నిగుండంలో నడిపించి శకునాలు చూపించాడు. శకునగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ముహూర్తాలు పెట్టుకున్నాడు. ఇల్లు కడితే ముహూర్తం, ఇల్లుట్లోకి పోతే ముహూర్తం. దేవుని అడగొద్దు. ఫౌండేషన్ వేస్తే దేవుని అడుగు. ఫౌండేషన్ రాయేసినప్పుడు, మూల రాయిని వేసినప్పుడు దేవుడు ప్రార్థన చేయి. దేవుని యొక్క సేవకుడు లేదా దేవుని ప్రార్థన చేసి చెయ్యి పని. నువ్వు ఇల్లు పూర్తయినప్పుడు దేవునికి ప్రార్థన చేయి, దేవునికి చెప్పు థ్యాంక్స్. ఏం చేసినా దేవునికి థ్యాంక్స్ చెప్పాలా, దేవునికి మహిమ రావాలా, దేవుని మహిమార్థమై జీవించాలా, దేవునికి మహిమ వచ్చేలాగా మనం ఉండాలా. నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికో వెళ్ళి ఎప్పుడు ఇల్లు కట్టాలి అడుగుతున్నావు, ఎప్పుడు ఇల్లు ఎంట్రెన్స్ అవ్వాలి అడుగుతున్నావు, ఎప్పుడు తాళి కట్టాలి అడుగుతున్నావు, ఎప్పుడు ముహూర్తం పెట్టాలని వాళ్ళు అడుగుతున్నావు ఏంటయ్యా నువ్వు? అలా చేసినందుకే కదా ఇక్కడ భయంకరమైన పరిస్థితుల్లో రాజు కాలంలో గొప్పవారు ఇశ్రాయేలు అరణ్యముకి వెళ్ళిపోయి శాపానికి పడిపోయి చెరలోకి వెళ్ళిపోయి వాళ్ళ చావులు వచ్చాయి కదండి. ఇదే మాట మరొక దగ్గర చూపిస్తాను నేను. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 6వ వచనం. అదే మనిషే గురించి మరొక దగ్గర రాయబడింది. 33:6 2వ దినవృత్తాంతములు. బెన్హోన్నీము లోయలో యందు అతడు తన కుమారుని అగ్ని గుండము నడిపించెను, ముహూర్తములను విచారించుచు. చూడండి, అగ్ని గుండములో నడిపించాడండి యూదా రాజు. ఈరోజు క్రైస్తవులు మీరు ఒకే దేవుణ్ణి కలిగి, యెహోవా దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు, ఒక దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఎలా చేస్తున్నారు చూడండి. వాళ్ళ కుమారులు రాజులే సైతం అగ్ని గుండముల్లో నడిపించి వాళ్ళ మాటలు విని, శకునగాళ్ళ మాట, గారడిగాళ్ళ మాటలు విని, సోదెగాళ్ళ మాట విని, మాంత్రికుల మాట విని అగ్ని గుండములో నడిపించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లింగితనమును వాడుక చేయుచు కర్ణ పిచాచులతోనూ సోదె గాండ్లతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను అని రాబడించాడు. ఈ మనిషి చేసినందుకు కదండి. మనిషి కుటుంబంలో వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఇంకప్పుడు ఇతను 14వ వాడు యూదులకు రాజు. ఇక నెక్స్ట్ ఇంకా 15, 16, 17 ఒక్కొక్కడు పోతాడు. ఆలోచించండి సోదరులారా, ఆలోచించండి ఒకసారి ఏం చేస్తున్నారో. వాళ్ళు అలా చేసినందుకే వారికి భయంకరంగా ఆ యొక్క చెరకు వెళ్ళారు, నరకం అనుభవించారు. చెరకు ముందు, బబులోను చెరకు ముందు కొందరు అలా చేసినందుకు ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అష్షూరు రాజ్యానికి కొన్ని వందల సంవత్సరాలు అప్పగించబడ్డారు. మరలా వీళ్ళు ఒక 70 సంవత్సరాలు యూదులు ఇలా అలాగే చేశారు. అక్క ఏది చేసిందో చెల్లి అదే చేసింది. మంత్రాలు, ఈ మాంత్రిక శక్తులు, శకునగాండ్లు, టైం చూసుకోవడము, ఏది మంచిదో ఏది మంచిది కాదో అవన్నీ అడగటము, దాన్ని చేయడం వల్లనే కదా వాళ్ళ పరిస్థితి భయంకరమైనగా అయిపోయి చెరకు వెళ్ళిపోయారు. ఇదే చేస్తున్నారు ఈరోజు మీరు కూడా, క్రైస్తవులు కూడా. సేవకులకు తెలియకుండా చేస్తున్నారు కొంతమంది, ఆత్మీయ తండ్రులకు తెలియకుండా చేస్తున్నారు కొంతమంది. మీరు పొరపాటు చేస్తున్నారు. దేవుని అడగండి. ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, వద్దో మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మరణం పోయినా పర్వాలేదు. అరే మరణం ఏ రోజు ఒక రోజు వస్తుంది బాయ్, చావు ఏ రోజు ఒక రోజు వస్తుంది బాయ్. అదే దేవుని కోసం విశ్వాసంతో చచ్చిపోదాం. వాడి దగ్గరికి ఇటు దగ్గరికి ఎందుకు వెళ్తావు? వీలైనంత వరకు నువ్వు ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. చావు కోసం భయపడతావు ఎందుకు? ఆల్కాలీలు కట్టు పట్టుకుంటావు ఎందుకు? ముహూర్తాలు అడుగుతావు ఎందుకు? అది తప్పు, దైవ కార్యక్రమం అది దైవ విరుద్ధమైన కార్యక్రమం అది. అలా చేసినందుకు దేవుని కోపం వచ్చింది. ఇక్కడ మనష్షే చేసినాడు ఈ పని. రాజు తన కుమారుని అగ్నిహోత్రములోకి నడిపించాడు, ముహూర్తాలు విచారించాడు, టైమ్స్ ముహూర్తములను విచారించాడు, మంత్రాలను చల్లంగితనమును వాడుక చేశాడు.
కర్ణ పిచాసులను సోదెగానులు సాంగత్యం చేశాడు. యెహోవా దృష్టికి బహు చెడుతనముగా నడిచాడు. దేవుని కోపం పుట్టింది. వాళ్ళను మీ దేశంలో ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు నడిపించి కనాన్ దేశం ఇచ్చేటప్పుడే వాళ్ళను మీ దేశంలో ఒక్కడు కూడా ఉండకూడదు, అలాంటిది అభ్యాసం చేయకూడదు, అలాంటి విద్య చేసేవాళ్ళు కానీ, అలా మాంత్రికులు కానీ, శకురుగానులు కానీ, కర్ణ పిశాచి గలవారు కానీ, గారడి వాళ్ళు కానీ, సోది చెప్పేవాళ్ళు కానీ, మేఘ శకునులు కానీ ఎవరు ఉండకూడదు, వాళ్ళని పరారించండి లేకపోతే చంపేయండి అని చెప్పేసిన దేవుడు రాను 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 వారి వారి దేశాల్లోనే వాళ్ళు పుడుతూ, వాళ్ళు తెప్పించుకుంటూ, వాళ్ళ దేశాల్లో పెట్టుకుంటూ వీరే పోయి వాళ్ళ పాదాల దగ్గర పడుతున్నారు. రాజులు సైతం వాళ్ళ పాదాల దగ్గర పోయి అడుగుతున్నారు. రాజులు సైతం, యూదుల రాజులు, ఇశ్రాయేల్ రాజులు ఒకప్పుడు దేవుడు వాళ్ళని పరిగెత్తిస్తే వారు వెళ్ళిపోయారు. మరలా తిరిగి వాళ్ళు తెచ్చుకొని వారి దగ్గర దేవుని దగ్గర విచారం చేయడం మానేశారు. అందుకే వాళ్ళు పతనమైపోయారు. వాళ్ళ పతనానికి కారణం ఏంటో ఒక్కసారి గుర్తించండి. వాళ్ళ పతనానికి కారణం ఏంటో. అందుకే దేవుడు ఇశ్రాయేలుకు బైబిల్ లేకుండా ఆఖరికి అన్ని జనాంగానికి బైబిల్ ఇవ్వడానికి యేసుప్రభుని ఈ లోకానికి పంపించాడు కాలం పరిపూర్ణమైనప్పుడు. అది చేసినందుకే ఇశ్రాయేలుకు బైబిల్ లేకుండా చేశాడు. 70వ సంవత్సరం క్రీస్తు శకం 70లో వాళ్ళందరూ నరికి పడేశాడు. ఎందుకో? ఇలాంటి పనులు చేసినందుకే. ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు వీపాడికి నరకబడ్డావేమో, నువ్వు పరలోకానికి పోకుండా ఉండడానికి యోగ్యంగా లేకుండా దేవుని దృష్టిలో ఆల్రెడీ నీ పేరు కొట్టివేయబడిందేమో. ఒక్కసారి గమనించో. ఈ వర్తమానం విన్న తర్వాత, విషయం విన్న తర్వాత సరి చేసుకొని, ఒకవేళ అలాంటిది ఏదైనా వ్యతిరేకంగా నువ్వు చేస్తుంటే, దయ్యాలను ఆశ్రయిస్తుంటే, నువ్వు ఒకవేళ ఇప్పుడే వదులుకొని వాటిని పడేసి దేవుని క్షమాపణ ఉపవాసం అండి ప్రార్థన చేసి దేవునితో సరి చేసుకో. ఇంకొక విషయాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. మరొక వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం, మరొక రాజు దగ్గరికి మనం వెళ్దాం. అనదర్ వన్ కింగ్ ఈజ్ ద సౌల్. మనందరికీ తెలుసు, మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకు 12 గోత్రాల వారికి. నేను చాలా చిన్నవాడిని, నేను అలా రాజు అవుతానని వినయంగా మాట్లాడినవాడు. గాడిదలు పోతే గాడిదల వెంబడితో పరిగెడుతుకుంటూ వెళ్ళి సమూయేలును పరిచయం చేసుకున్నవాడు. అదిగో అతనే నేను నియమించిపోయే రాజు అని రాజులను అడిగినప్పుడు రాజుగా నియమించిన వాడు దేవుడు సౌలును. బెన్యామీను గోత్రంలోంచి వచ్చిన వాడు. చివరికి ఎలా మారిపోయాడంటే, దేవుని మాట వినక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు 12 గోత్రాల వారికి తక్కువ స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మరి రాజుగా మారిపోయిన తర్వాత దేవుని మాట వినక, ఏ దేవుడైతే రాజుగా చేశాడో ఆ దేవుని మాట వినక ఆఖరికి ఏమయ్యాడంటే దేవుడే మాట్లాడని స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే 28వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వపురము ద్వారాను, ఉరీము ద్వారాను, ప్రవక్తల ద్వారాను ఏమీ సెలవేయకుండెను. ఒకవేళ దేవుడు జ్వరం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నీకు ఏదైనా వచ్చినప్పుడు దేవుని అడిగినప్పుడు చేయలేదు, దేవుడు వినలేదనుకో, అప్పుడు నువ్వు వెళ్తావా? మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోతావా? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళిపోతావా? లేకపోతే తంత్రాలను ఆశ్రయిస్తావా? ఏ కుక్కలు కూడా, ఏ జంతువులు కూడా ఆశ్రయించవయ్యా. నువ్వు ఆశ్రయిస్తున్నావు. భూమి మీద ఉన్న సకల జీవరాశులు దేవుని వేడుకుంటాయని బైబిల్ చెప్తుంది. సకల జీవరాశి తిమింగలం దేవుని మాట వినింది, యోనాను మింగింది, యోనాను కక్కింది. సముద్రం దేవుని మాట వినింది, యోనా మాట వినందుకు సముద్రం ఉప్పొంగింది. ఆ తర్వాత యోనాను వేయగానే సముద్రం ఆగిపోయింది. ఆలోచించండి ఒకసారి. ఆకాశం ఆలకించే, భూమి చివుగుమని, ప్రకృతి సైతము, భూమి మీద జీవరాశులు సైతం ఆ ఒక దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి విచారం చేస్తూ ఉంటే, ఆయనకు థ్యాంక్స్ చెప్తుంటే, ఉదయం లేచి ఆ యొక్క పక్షులన్నీ దేవునికి థ్యాంక్స్ చెప్తూ, ప్రభువా ఈరోజు మాకు ఆహారం కావాలంటూ వెళ్తూ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ లేచి 4 గంటలప్పుడు, సాయంత్రం రాగానే తమ ఇంటికి 6 గంటలప్పుడు అవి దేవునికి స్తోత్రం చెప్పి, ప్రభువా మాకు మా పిల్లలకు ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు చెప్పి నిద్రపోతున్నాయి అవి. మరలా ఉదయం లేవుగానే దేవుడికి స్తోత్రం చెప్పి 4 గంటలు బయలుదేరుతున్నాయి అవి. వాటికి ఉన్న స్థితి కూడా నీకు లేదు. బైబిల్ చదువు, కీర్తన గ్రంథంలో ఆ విషయాలను రాయబడ్డాయి. సింహం పిల్లలు ఒకవేళ ఆకలి కొంటే ఆకలి కొనొచ్చు కానీ నా పిల్లలు ఆకలి కొనరన్నాడు కదా ఆయన. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంతకి ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడున్నావు? ఇంతకి నువ్వు? నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచన చెయ్యి. సౌలు రాజు యెహోవా యొద్ద విచారం చేశాడు, ప్రార్థన చేశాడు. స్వప్నం లేదు, కళ లేదు, ఉరీము లేదు, ప్రవక్త ద్వారా సెలవు ఇవ్వలేదు దేవుడు. అలాంటప్పుడు ఇంకా ప్రయత్నం చేయి. ఏమో దేవుడు నాతో మాట్లాడతలేడని అలిగే ఉన్నాడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, అడుగు 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 అవిసుకు. బైబిల్ ఏం చెప్తుంది? లూకా సువార్త 18వ అధ్యాయం ఏం చెప్తుంది? ఒక విధవరాలు అన్యాయస్తుడైన వాడే ఆ విధవరాలకు తీర్పు తీర్చి పంపించేశాడు. దేవుడు న్యాయవస్తుడు కదా, మరి మరీ శీఘ్రంగా రాత్రింబోగులు అడిగితే చేస్తాడని లేదా? నీ పాపము చేత నువ్వు భ్రమతో ఏదో చూద్దాం, ఈయన అడిగితే చూద్దాం, లేకపోతే లేదన్నట్టుగా నీ మనసులో ఒకటి పెట్టుకుని ఓటు చేస్తే
నీ ఆలోచన అంతా వేరుంది. అందుకే ఆలోచన వేరు పెట్టుకుని వేరుగా అడిగావు. బిలాం ఆలోచన వేరుంది. వెళ్ళన్నప్పుడు దేవుడు వెళ్ళన్నాడు కాబట్టి ఇక నేను డబ్బు సంపాదించుకు వెళ్ళిపోవచ్చు, మంచి అవకాశం దొరికింది, ఇక నేను వాళ్ళని చంపిస్తాను అనుకున్నాడు. అందుకే ఎదురుగా దేవదూత ఖడ్గం పట్టుకుని నిలబడినా గాడిద కనబడింది కానీ అడ్డగాడిద కనబడలేదు. 3 సార్లు దాన్ని కొట్టాడు. ఆఖరి దేవుడు దానికి స్వరం ఇచ్చాడు. నన్ను 3 సార్లు కొట్టావని గాడిద కౌంట్ చేసి మళ్ళా మాట్లాడింది. ప్రకృతిలో ఉన్న గాడిదలకు తెలుసు దేవుడెవరో, ప్రకృతిలో ఉన్న జీవరాశులకు తెలుసు దేవుడెవరో, సత్యమేదో నీకు తెలియదు సోదరా. ఆ గాడిద మీద కూర్చుని అడ్డగాడిద. ఎవరైతే దైవ వ్యతిరేకంగా వీటిని ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరూ కూడా బిలాం లాంటి వాళ్ళే. జాగ్రత్త. ఈ సౌలు దేవునికి ప్రార్థన చేశాడు, విచారం చేశాడు, కానీ ఎలాంటి మనసుతో చేసి ఉంటాడు? ఇటు పాపి గనక పాపి మనసుతో చేసి ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా నడిచాడు గనక దైవ వ్యతిరేకంగానే చేసి ఉంటాడు. అందుకే దేవుడు నచ్చలేదు. నీ హృదయపూర్వకంగా దేవుని వెతుకు, పూర్ణ హృదయంతో దేవుని వెతుకు, దేవుడి ఎందుకు దొరకడు. అందుకే ఆఖరికి ఏం చేశాడు? 7వ వచనం, అప్పుడు సౌలు నాకు ఒక మీరు కర్ణపిచాచి గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతులని తన సేవకులతో ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము. చూసారా? దేవుడు దొరికితే దొరుకుతాడు, చేస్తే చేస్తాడు, చూద్దాం, లేకపోతే ఒక ప్రార్థన చేద్దాం చిన్నగాని. ఏదో రేపు పొద్దున అడిగితే ప్రార్థన చేయలేదా దేవా? నేను రేపు పొద్దున అడిగితే ఎందుకు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళావంటే, ప్రభు నేను ప్రార్థన చేశాను కదా, నాకు స్వప్నం ఉంది కానీ, ప్రవక్త ద్వారా కానీ, ఉరీము తుమ్మిమి ద్వారా కానీ, ఎఫోదు ద్వారా కానీ నాకు ఏదైనా సెలవిచ్చావా నీవు? రేపు పొద్దున ఆయన మీద నేరం మోపే రకం అనమాట. ఆదాం హవ్వల రేపు ఆమె తీసుకొచ్చింది నన్నేం చేయమంటావు, అది ఇచ్చింది నన్నేం చేయమంటావు? సర్పము, తంత్రాలు, యంత్రాలు, నీ తంత్రాలే. ఆ టైప్లో ప్రయత్నం చేశాడు. కానీ వాడు మనసులో ఏముంది? అతని మనసులో ఏముంది? ఆలోచన చేయండి ఒకసారి. మీ మనసులో ఏముంది? ఎవరి మనసులో ఏముందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ మనసులో ఒకటి పెట్టుకొని మీరు ఒకటి వెతికితే దేవుడు దొరకడు. మీరు పరిపూర్ణంగా దేవుని వెతకండి, పరిపూర్ణంగా దేవుని అడగండి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో దేవుని వెతకడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఒకవేళ చేయకపోతే మరొక ప్రయత్నం చేద్దాం అన్న ఆలోచన పెట్టుకొని మీరు ప్రార్థన చేస్తే ఒకవేళ వద్దు, దేవుడే చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్మాలి. కానీ వెంటనే చూడండి, దేవుడు ఇవ్వకపోయిన పక్షాన వెంటనే ఏమన్నాడు? కర్ణపిశాచి ఎక్కడ ఉందో గమనించు, కర్ణపిశాచిని పిలిపించు, కర్ణపిశాచి ద్వారా నేను సమూయేలును పిలిపిస్తా. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? దేవుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం, లేవి కాండంలో చెప్పాడు. ముందుగా కనాను దేశంలోకి ఎంటర్ అవుతుంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని ఉండనివద్దు, వాళ్ళని ప్రపంచం నుంచి తోలివేసేయండి, మీ దేశం నుంచే తోలివేసేయండి, అలాంటి వాళ్ళని చంపేయండి అంటే అలాంటి వారి దగ్గరికే వెళ్తున్నాడు. చూడండి 7 మళ్ళీ చదువుతున్నా, అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచి గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతుని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము. ఎందోరులో కర్ణపిశాచి గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. ఒకటి ఉంది ఆల్రెడీ రెడీ, అంతా ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా ఉందండి వీళ్ళ దగ్గర. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు బట్టలు కట్టుకొని 2 మనుషులు తనతో పాటు వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచం ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకు నేను నీతో చెప్పిన వాని రప్పించుమని కోరగా ఆ స్త్రీ చిత్తము, సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచులు గలవారిని చెల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసిన కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరిగి నాకు మరణమేలా రప్పించదు అని అతనితో అనెను. సౌలు అన్న విషయం ఆమెకు తెలియదు, ఎందుకంటే మారువేషములు వచ్చాడు గనక. ఆమె అంటుంది కర్ణపిశాచి గలవారిని వాళ్ళందరినీ కూడా సంహరించాడు, వాళ్ళందరినీ తోలుపారేశాడు, నేనేదో దాచుకొని ఇక్కడ ఏదో చేసుకుంటున్నాను, మరి నన్ను చంపడానికి కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా అని ఆ వ్యక్తితో మరి ఆమె మాట్లాడుతుంది. అంటే సౌలు అన్న విషయం కూడా తెలియదు, మారువేషంలో ఉన్నాయి మీకు. 10 అందుకు సౌలు యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణం చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుకు నేను ఎవరిని రప్పించాలని అడగా అతడు సమూయేలును రప్పించవలన నేను. చూసారా ఎవరిని ఆశ్రయించాడు గమనించండి ఒకసారి. అది రాంగ్, అది రాంగ్ రూట్. అది ఒకవేళ దేవుడికి సమాధానం ఇవ్వకపోయినా, దేవుడిని నేను స్వస్థపరచకపోయినా, ఒకవేళ టాబ్లెట్స్ ద్వారా డాక్టర్స్ ద్వారా స్వస్థపరచకపోయినా పర్వాలేదు,
మరణమైన మరణం కా, అక్కడికి వెళ్ళొద్దు, అదే నీకు పతనం అవుతుంది. నీ ఓటమికి అదే పతనం అవుతుంది, మచ్చబడుతుంది భవిష్యత్తులో. అది దేవుడే మనల్ని పరీక్షించడానికి అది చేస్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్షించడానికి అది చేస్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. అర్థం చేసుకో. ఆఖరికి ఏం జరిగిందో చూడండి ఒకసారి. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతున్నాను నేను. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన ఎదుట దోషము చేసినందుకు, ఎవరు? సౌలు అండి. కర్ణపిశాచ్ దగ్గరికి వెళ్ళి విచారం చేసినందుకు ఏం జరిగిందో సౌలుకు చూడండి ఒకసారి. రాజును సైతం విడిచిపెట్టలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు వారిని వెదికినందుకు సౌలు హతమాయెను అంటే. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదుకు వశము చేసెను. కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఏమంటున్నానండి? యెహోవా యొద్ద విచారణ చేయాలని చేశాడు కదా. విచారణ ఎలా చేశాడంటే, కర్ణపిశాచ్ దగ్గరికి వెళ్దామన్న మనసే ఉంది అతనికి. దేవుడు ఎలాగ నాకు సమాధానం ఇవ్వలే అనుకున్నాడు అనమాట. అంటే తప్పక మరలా అడిగింటే, సరైన రీతిలో అడగలేదన్నట్టు కనబడుతుంది ఇక్కడ. మన మనస్సు అంతా ఎక్కడుంది? డాక్టర్ దగ్గరికి పోదాం, తర్వాత మందులు వాడదాం, బాగా కాకపోతే దేవుని అడుగుదాం. దేవుడు కూడా బాగు చేస్తాడో లేదో మన ప్రవృత్తిని బట్టి. అప్పుడు యంత్రగాల దగ్గరికి పోయి మన పరిస్థితులు చెప్పి ఆడి కాళ్ళ మీద పడి ఇది స్వామి అది స్వామి అని చెప్పి ఆడేసే మంత్రం వేయించుకొని వద్దాం. అది మ్యాటర్, అసలు విషయం. ఆడితో ముహూర్తం అడుగుదాం. ఇటు పాస్టర్ గారిని అడిగాం ఇంట్లోకి వెళ్ళాలని, అటు అయ్యగారిని అడగొచ్చాం, పండితులయ్య గారిని కూడా అడగొచ్చాం. ఇటు పెళ్లి చేసుకోవాలని పాస్టర్ గారికి చెప్పాం డేట్స్. అటు ఇవి బాగున్నాయా లేదా, ఈ డేట్స్ పెట్టుకున్నామని చెప్తే వాళ్ళని అడగొచ్చాం. వాళ్ళని అడగొచ్చిన తర్వాత మమ్మల్ని ఇక్కడ అడుగుతారు. మళ్ళా ముందు వాళ్ళని అడిగి విచారణ చేసి టైమ్స్ అన్ని అడిగొచ్చిన తర్వాత ఇక్కడ విచారణ చేస్తారు. అబ్బబ్బబ్బబ్బా, ఏమి తెలివితేటలో మనకి. ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. చనిపోయిన వారి దగ్గరికి పోతున్నారు మీరు, జీవించి ఉన్న మీరు. అందుకే శాపం. సౌలు ఏమైనాడు? చచ్చిపోయాడు. దేని కొరకు చచ్చిపోయాడు? ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టికి ద్రోహము చేసినందున యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచి యొద్ద విచారణ చేసినందుకు. కర్ణపిశాచి మాంత్రం శక్తి యెహోవా చంపేశాడు. నువ్వు ఎప్పుడో దేవునికి దూరం ఉన్నావు కంటే ఇలాంటి పనులు చేస్తున్నావు, ఒక చీకటి పనులు. దేవునికి తెలియకుండా, సేవకుడికి తెలియకుండా, నీ కాపురికి తెలియకుండా ఒకవేళ ఇలాంటి పనులు చేస్తున్నావు అనుకో, చాలా తప్పు చేస్తున్నావు. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే ఇంకా నువ్వు ఐగుప్తులోంచి వచ్చి కనాన్ దేశంకి వెళ్లకుండా ఐగుప్తు ఆలోచనలు, ఇంకా లోకంలో నుంచి వచ్చి క్రైస్తవంలోకి ఇంకా లోక ఆలోచనలే. చావలేదు నీకు, ఇంకా నీ లోపల చావలేదు ఇవన్నీ విషయాలు. సౌలుకి ఏమైందో అదే అవుతుంది, అహజ్యాకి ఏమైందో అదే అవుతుంది, మనిషికి ఏమైందో అదే అవుతుంది. బైబిల్ గ్రంథంలో ఎందరూ ఆ యొక్క కార్యాలు చేశారో వాళ్ళందరికీ ఎలాంటి శాపాలు వచ్చాయో, ఎలాంటి భయంకరమైన స్థితులు వచ్చాయో అవే అవుతుంది మనకి కూడా. వద్దు, మీ దేవుడు సర్వశక్తి గలవాడు, ఉన్నవాడు, అనువాడు, సమస్తాన్ని కలగజేసిన వాడు, ఆ మాంత్రికుని కలగజేసిన వాడు, ఆ పూజాన్ని కలగజేసిన వాడు, నిన్ను నన్ను సమస్తాన్ని కలగజేసిన వాడు ఆయన చేస్తే చేయని, చేయకపోతే వదిలేని. అది విశ్వాసం. ఎన్నాళ్ళు బతకాలనుకుంటున్నావు నువ్వు? కాకిలా కలకాలం బతకడం కంటే కొన్ని రోజులు బతికి దేవుని కోసం జీవించడం మంచిది, ఈ లోకాన్ని వదలడం మంచిది. యెషయా గ్రంథం, కొంచెం ప్రకటన గ్రంథం, యెషయా గ్రంథం ముందు చదువుదామండి. 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యాకోబు వంశమగు ఈ జనము తూర్పు నుండిన్న జనములు సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. యాకోబు వంశమగు ఈ జనము
తూర్పున నుండిన జనముల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు అని రాయడం చూడండి. తూర్పున ఉండిన జనముల సాంప్రదాయం, తూర్పున ఉండిన జనముల సాంప్రదాయం అంటే వేరే అన్యుల యొక్క సాంప్రదాయం. ఎవరు? యెషయా కాలానికి వచ్చేపాటికే అన్యుల ఆచారాలు, సాంప్రదాయాలు, ఆచారాలు అంటాం కదా, సాంప్రదాయాలు, మా పితృల పారంపర్య ఆచారాలు, సాంప్రదాయాల్లోకి వచ్చేసాం. ఆ మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో. యాకోబు వంశమగు ఈ జనం అంటే ఇశ్రాయేలీలు తూర్పు నుండిన జనముల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనక నీవు వారిని విసర్జించి ఉన్నావు అన్నాడు చూడండి దేవుడితో యెషయా. మంత్ర ప్రయోగములు చేస్తే, ఫిలిస్తీయుల వలె అన్య ప్రచారాలు, అన్య సంప్రదాయాలు చేస్తే, వాళ్ళు ఎలాగైతే ముహూర్తాలు పెట్టుకుంటారో, వాళ్ళు ఎలాగైతే పండితులను అడుగుతారో, వాళ్ళు ఎలాగైతే మంత్రకుల దగ్గరికి వెళ్తారో, తూర్పు జనము, ఇప్పుడు తూర్పు జనమే మనం కూడా, మరి అలాంటి వారు ఎలా చేస్తారో అన్ని ఆచారాలు మీరు అలాగే చేస్తున్నారు, మీరు అలాగే చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఆఖరికి ఏమైపోయారు చూడండి, యెషయా గ్రంథం వచ్చేపాటికే మామూలుగా వస్తూనే అలాగే అయిపోతున్నారు. కానీ పూర్తిగా ఇంకా వీళ్ళు కూడా మంత్ర ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. వీరు కూడా గారడీలు చేయడం మొదలుపెట్టారు, శకునము చెప్పడం మొదలుపెట్టారు, సోది చెప్పడం మొదలుపెట్టారు, మేఘ శకునాలు చెప్పడం మొదలుపెట్టారు. వీళ్ళ వంశంలో కూడా వచ్చేసింది అది. వాళ్ళతో సాంగత్యం చేయడం మొదలుపెట్టారు. ఎంత భయంకరము, ఎంత విచిత్రము. దేవుడు చెప్పిన 1000 సంవత్సరాల లోపే, 1200 సంవత్సరాల లోపే ఇలాంటి ఘోరాతి ఘోరమైన జీవితాలు జీవించడం మొదలుపెట్టారు వీళ్ళు కనాన్ దేశంలోకి వచ్చే లోపే. ఆలోచించేయండి ఒకసారి. బైబిల్లో ప్రకటన గ్రంథంలో మాట రాయబడింది, 9వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనము దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. వారు మారు మనస్సు పొందలేదు. 21. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. నువ్వు కూడా ఒకవేళ అలాగే ఉన్నావేమో. మాంత్రిక మాయా మంత్రములు, చెల్లంగితనము, శకునము వీళ్ళందరితో పాటు చూస్తూ నువ్వు కూడా అలాగే తయారవేమో. శాపం, శాపం, భయంకరమైన శాపం వస్తుంది. ఆ శాపాన్ని ఒడిగట్టుకొనవద్దు. తప్పు చేస్తున్నారు మీరు, తప్పుడు ఆలోచనలో ఉన్నారు మీరు. మారు మనసు పొందుకోండి ఇప్పటికైనా, మీ జీవితాలు మార్చుకోండి ఇప్పటికైనా. దానివల్ల భయంకరమైన శిక్ష పొందుకుంటారు. సౌలు జీవితం ఏమైంది? నాశనం అయిపోయింది. దేవునితో విచారం చేయాల్సిన సౌలు ఏమైపోయాడు? ఆఖరికి చావు. ఎలాంటి చావు వచ్చింది తెలుసా? తన రథసారథిని చంపమని అడిగితే రథసారథి చంపకపోయి ఉన్న పక్షాన అతనే తన కత్తి మీద పడి చనిపోయాడు. నేను అన్యుల చేతిలో, అన్య రాజ్యాల చేతిలో ఎందుకు చనిపోవాలని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికీ ఆ కత్తి తను పొడుచుకొని చనిపోయిన ఇంకా ప్రాణం అతని గొంతులో ఉండగా, అటువైపు నుంచి ఒకడు వస్తుండగా, కనానీయుడు ఒకడు వస్తుండగా వాణ్ణి పిలిచి వాని ద్వారా తల ఛేదించబడిన వాడిగా అయ్యాడు. చావు చూడండి ఏ రకంగా వెతుక్కుంటూ వచ్చింది. చావు కాలం, పొయ్యే కాలం వస్తున్నప్పుడు అట్లే ఉంటుంది. నీ పరిస్థితి ఇంకా భయంకరంగా కాబోతుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో చూడ ఒకసారి. నువ్వు చావుకు దగ్గర అవుతున్నామో, నీ కుటుంబము శాపానికి లోనవుతుందేమో, నీ పిల్లలు శాపానికి లోనవుతున్నారేమో. వదిలేయండి. మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలు. శాసించాలి మీరు చెబితే జరగాలి. మీరు ఎవరి దగ్గరికో వెళ్ళకూడదు. తప్పు చేస్తున్నారు. సౌలు జీవితాన్ని ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము సమూయేలు 2వ గ్రంథము, క్షమించండి, సమూయేలు 2వ గ్రంథము
మొదటి అధ్యాయము. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చిన సౌలు మృతులైన తర్వాత అతడు సిక్లాగులో 2వ దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తమ తల మీద బుగ్గి పూసుకొని ఒకడు సౌలు యొద్దకు దండు వారిలో నుండి వచ్చిన అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదును ఎక్కడి నుండి వచ్చితివని అడిగిన. అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యంలో నేను తప్పించుకుని వచ్చిన జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవేగా, వాడు జనులు యుద్ధమందు నిలువగా పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరి గనెను. సౌలు చేసిన దానికి పిల్లలు కూడా చనిపోయారు. తమ పిల్లలు కూడా చనిపోయారు. కర్ణపిశాచిని చూసుకున్నందుకో, ఆ దెయ్యాలను ఆశ్రయించినందుకో, ఆ మంత్రశక్తులను ఆశ్రయించినందుకో, ఆఖరికి సౌలుతో పాటు సౌలు పిల్లలు కూడా చచ్చిపోయారు. సౌలు 3 పిల్లలు చచ్చిపోయారు. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. సౌలు అతని కుమారులను తరుముచు యోనాతాను, అభినాదాబు, మిల్కెషువ అను సౌలు యొక్క 3 కుమారులు హతము చేసిరి. సౌలు చనిపోయాడు, 3 కుమారులు చనిపోయారు. ఎవరు చేసినందుకయ్యా? సౌలు చేసినందుకు ఇవన్నీ పనిలో. సౌలు చేసినందుకండి. సౌలు ఆ కర్ణపిశాచిని, ఆ మాంత్రికుల్ని, ఆ యొక్క పూజారుల్ని, వాళ్ళని ఆశ్రయించినందుకు వచ్చింది చావిది. ఆలోచన చేయండి. మీరు ఏం చేస్తున్నారో, ఇంతకీ మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అదే సమయంలో 2వ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైన నీకేలాగు తెలిసినదో నాకు వివరంగా తెలియజేయమని దావీదు అని అడగ్గా, వాడిట్లాడెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తను వెనవెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగ్గా, నేను అమాలీకుడని చెప్పి తిని. ఏ అమాలీకులను సంపూర్ణంగా చంపని చెప్పాడో ఆ అమాలీకుడే ఇప్పుడు సౌలు పాలిట ఎముడవుతున్నాడు. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం చదవని తర్వాత, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలివేగా, ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును కంకణమును తీసుకుని నా ఏలినవాడు నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనేను. సరే, ఎలాంటి చావు చచ్చాడు సౌలు గారు? తన 3 పిల్లలు చచ్చారండి ఆ పని చేసినందుకు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినందుకు దేవునితో విచారం చేయొచ్చు కదా. అదేనండి, మనకు పొయ్యే కాలం వచ్చినప్పుడు మనం ఏమేమో చేస్తామండి. అదే దేవుడు పరీక్షను మనం అర్థం చేసుకోలేమండి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? నా పాదాల దగ్గరికి వస్తాడా, డాక్టర్ల దగ్గరికి వెళ్తాడా, లేకపోతే ఎవరి దగ్గరికి వస్తాడా? దేవుని ఆశ్రయించాలి. దేవుని గమనించిన వాడు నువ్వు. నిజంగా దేవుని కోసం పుట్టినవాడు, దేవుని కుమారుడు అయితే దేవుని పాదాల దగ్గరికి రావాల్సిన నీవు ముహూర్తాన్ని చూస్తున్నావు, ఈ నక్షత్రాల శాస్త్రాలను చూస్తున్నావు, అదిగో శకునగాలను చూస్తున్నావు, ఇక ఇలాగ సౌలు వలె చూస్తున్నావు. ఇవన్నీ మనకు బోధ కలగడానికి పాఠాలు కాదా అండి? యుగాంతమందున్న వారికి బుద్ధి కలుగుటకై ఇవి రాయబడలేదని బైబిల్ గ్రంథంలో. యుగాంతమందున్న వారికి ఇవి బోధ కలగడానికై రాయబడలేదని బైబిల్ గ్రంథంలో. మీరు రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, దుష్టాంతములుగా ఇవి సంభవించి వారికి యుగాంతములు మనకి జరిగాయని రాయబడిన చదవకుండా ఒకసారి. మీరు బైబిల్ రోజు చదవాలి. 1-2 అధ్యాయాలు చదివితే సరిపోదు. 30, 40, 50 అధ్యాయాలు చదవండి. దేవుని కోసం బైబిల్ పరిశోధన చేయండి. వాక్యం ఏం చెప్తే అది చేయండి. మీరు నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద కట్టబడ్డాడని బైబిల్ చెప్తుంది. మాట వినడం కాదు, చెయ్యాలా. అప్పుడే బండ మీద కట్టబడతావు. అప్పుడే నువ్వు బుద్ధివంతుడివి. ఇసుక మీద కట్టబడద్దు. మాయా మంత్రములు వదలో. వారి దగ్గరికి వీళ్ళ దగ్గరికి శకునం చెప్పడానికి వెళ్ళవద్దు, టైం చెప్పడానికి వెళ్ళవద్దు, కాలాలు చూడవద్దు. దేవుని అడుగు, నీ సేవకుని అడుగు. నువ్వు ఖచ్చితంగా దేవునితో రక్షించబడతావు. నువ్వు నిజంగా దేవునితో ఉంటావు. నేను ఒకటే మాట చెప్తున్నా, చనిపోయినా పర్వాలేదు, ఎవరి దగ్గర విచారణ చేయొద్దు. దేవుడు స్వస్థపరిస్తే సరి, స్వస్థపరచకపోతే పోని. ఏదో ఒకరోజు వెళ్ళిపోతాం, తప్పనిసరిగా అందరూ వెళ్ళిపోతాం. ఈరోజు వస్తున్న భయంకరమైన కరోనాను బట్టి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇది విజృంభించవచ్చు, ఇది ఆగినూ పోనవచ్చు. మనమంతా కూడా మరణం తప్పదు, మనిషికి మరణం తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు, తర్వాత తీర్పు తప్పదు.
ఆ తీర్పు దినమున నువ్వు ఒకవేళ ఇలాంటి పనులు చేసిన వాడిగా నీ పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ఒకవేళ ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితి కూడా భయంకరంగా ఉంటుంది. ఈ విషయాలు ఆలోచించి జాగ్రత్త పడతానని నేను ఆశిస్తున్నాను.